బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న చిరస్మరణీయుడని పలువురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న చిరస్మరణీయుడని పలువురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న జయంతి పురస్కరించుకుని వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పలువురు వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు రాజకీయాలలో సముచిత స్థానం కోసం గౌతులచ్చన్న విశేష కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్ దాదా, మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, పార్టీ నాయకులు చీలం బాబ్జీ, గాజుల భగవాన్, మహమ్మద్ సాహెబ్, జోగి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. గౌతులచ్చన్న గారు వారి యొక్క 117వ జయంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ ఆఫీస్లో పేర్ని నాని గారు పిచ్చి గారి యొక్క సారథ్యంలో మరి వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వచ్చి మరి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి గౌతులచ్చన్న గారి గురించి చెప్పాలంటే నిజంగా మనం ఇప్పుడున్నటువంటి తరం కాకుండా అంతకుముందు తరం అంతా కూడాను పుస్తకాల్లో చదువుకొని వారి యొక్క ఘనగుణాల గురించి మరి ఎంతో మరి ఆనాడు ఆయన చేసేటటువంటి ఘనమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన యువత ముఖ్యంగా తెలుసుకోవాలి. ఆయన స్వాతంత్రం కోసం స్వాతంత్ర సమరయోధుడు, ప్రాణాలని ఆయన లెక్క చేయకుండా కార్యాలయంలో ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం, ఆయన చేసిన స్ఫూర్తిని పెద్దలందరూ కూడా తెలియజేశారు. అట్లాగే ఆ రోజునున్న నాయకత్వాన్ని, ఆ రోజునున్న స్ఫూర్తిని తీసుకొని మన అందరం కూడా ఆ ఆశయాలతో ముందుకెళ్ళాలి. ఇవాళ పరిస్థితులు ఆ రోజున ఆయన చేసిన త్యాగం, ఆయన గురువు గారు పార్లమెంట్కి వెళ్ళకపోతే, ఓడిపోతే ఆయన మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఆయన పార్లమెంట్కి పంపించిన ఘనత ఉంది. ఇవాళ ఆ పరిస్థితులు లేవు. ఎందుకు లేవంటే ఇవాళ ఏదైనా ఒక మంత్రి వర్గంలోనో వాటిల్లోనూ ఉంటే, గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే శాఖ ఉంటే ఆ రోజున ట్రైన్ ఎక్కడో కూలిపోతే నా శాఖలో ఇది జరిగిందని చెప్పి రాజీనామా చేసిన మనుషులు. ఇవాళ కొన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. ఉద్యమకారుడు, స్వతంత్ర సమరయోధుడు అయినటువంటి సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతి వేడుకలు, 117వ జయంతి వేడుకలు ఘనంగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పేర్ని నాని గారి ఆదేశాల మేరకు, యువనాయకుడు మన ఇన్ఛార్జ్ పిట్టు గారి ఆదేశాల మేరకు ఇలా మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంటే ఆయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా చాలదు. ఆ రోజులు వేరు, ఆ రాజకీయ వేరు. ఇప్పుడంతా కుళ్ళు రాజకీయాలు. ఆ రోజే 21 ఏళ్ళకే జాతి మన మహాత్మా గాంధీ గారు ఆయన్ని పిలిస్తే ఆయన చదువు కూడా మానేసి వచ్చి ఉద్యమంలో పాల్గొన్న గొప్ప నాయకుడు. ఇవాళంతా కుళ్ళు కుతరాంతరాలు. అసలు ఇవాళ లంకా సూరిబాబు గారు చెప్పినట్టు విద్యార్థులు టీచర్ ఉద్యోగాలు కూడా అమ్ముకునే పరిస్థితిలో ఇవాళ విద్యార్థులు